హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అమ్మ ఆకలేస్తుంది అని అంటే ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అమ్మ చేసే ఒకే ఒక బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి అట్లు అనమాట. సో నా చిన్నతనంలో అయితే మా అమ్మ ఎప్పుడు ఈ గోధుమ పిండి అట్లు వేసి ఇచ్చేది. సో తిని బోరు కొట్టేది కానివ్వండి, ఇప్పుడు అవే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. చాలా టేస్టీగా ఉంటాయి, సాఫ్ట్గా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గోధుమ పిండి అట్లని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోండి. ఇవి 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో మీ రుచికి సరిపడినంత ఉప్పు అండ్ 1 టీ స్పూన్ లేదంటే కొద్దిగా పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ 1 స్పూన్ కన్నా ఎక్కువగా వేసుకోకండి. అండ్ ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను వేసుకోండి. అండ్ అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి మనకి ఎటువంటి చట్నీ అవసరం లేదు, అందుకే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేశాను. అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి అనేది తీసేసేసి 1 లేదా అర వేసుకుని కలిపేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని పోసుకోండి. నీళ్లు ఒకేసారి పోసుకోవద్దు, ఇలా కొద్దిగా పోసుకుంటూ చేత్తోనే కలుపుకోండి. స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ కలిపారంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. చేత్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది, ఉండలు కూడా త్వరగా కట్టుకోకుండా ఉంటాయన్నమాట. ఒకేసారి నీళ్లు పోస్తే ఉండలు ఎక్కువ కట్టి తర్వాత కలపడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. చూడండి, ఇలా ఫస్ట్ చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత సరిపడిన నీళ్ళని పోసుకుని కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలి, అలాగని మరీ జారుగా చేసేసుకోవద్దు. నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ఉండాలి అనేది. ఇక్కడ నేను మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఇందులో వంట సోడా ఏం అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా కలిపేసేయండి. చూసారా, ఇలా కలిపేసేసుకుని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. పిండి నానాల్సిన అవసరం కూడా లేదు. వెంటనే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూన్ వరకు నూనె వేసుకుని కొంచెం ప్యాన్ వేడవనివ్వండి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అట్టుపిండిని తీసుకుని ఒకసారి కలుపుకుని ఆ పిండిని ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోవడమే. మీరు ఫ్రైయింగ్ ప్యాన్లోనే చేసుకోవాలి అని ఏం లేదు, దోశ ప్యాన్ మీద వేసుకోవచ్చు, లేదంటే మనకి బాండీ వస్తుంది కదా మూకిళ్ళలాగా, అందులో అయినా కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ప్యాన్కి సరిపడినంత వేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మరీ వేడి సరిపోవట్లేదు అంటేనే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీడియం టు లోనే వీటిని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా పచ్చితనం పోయిన తర్వాత పైన ఉన్న పిండి 1 స్పూన్ నూనె వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఈ అట్లు అనేవి కొంచెం మందంగానే ఉంటాయి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఇలా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ అట్లని ప్రిపేర్ చేసుకోండి. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ పిండితో అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.